సంజయ్ కుమార్ గారి నాయకత్వం बोलो भारत माता की पंडित संजय कुमार गारी नायकत्वम पंडित संजय कुमार गारी नायकत्वम बोलो भारत माता की बोलो सुधाकर మీరు అక్కడనే ఉండాలి సుధాకర్ అక్కడనే ఉండాలి మీరందరూ మనకి పంపాలి बोलो भारत माता की पंडित संजय कुमार గారు వచ్చేసారు వేదిక మీదకి వస్తున్నారు కృష్ణారి గారు అందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు పండిట్ సంజయ్ కుమార్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిట్ సంజయ్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఎన్నికలలో పండిట్ సంజయ్ కుమార్ గారు వేదిక మీదకి వస్తున్నారు దయచేసి నాయకులు కార్యకర్తలందరూ ఎక్కడున్నా గానీ వారి వారి విధులను నిర్వర్తించాలి దయచేసి పండిట్ సంజయ్ కుమార్ గారు వేదిక మీదకి వస్తున్నారు వారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రప్రథమంగా వారు ఈ వేదిక మీద అంబేద్కర్ గారికి పూలమాల వేస్తారు పూలమాల వేసిన తర్వాత సభ వేదిక మీదకి వస్తారు దయచేసి ఈ వేదిక మీద ఉన్న అభ్యర్థులు కాక ఎవరున్నా గానీ బయటికి కిందికి రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి బండి సంజయ్ కుమార్ గారు ప్రప్రథమంగా ఇది ఇట్లా 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 దండేస్తారు అంబేద్కర్ గారికి దండేస్తారు ఇట్లా ఈ రకంగా వద్దు అది కొట్టకండి అది కొట్టకండి ఏమైంది రమణ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు ఎన్నికల కోరింది కనుక దయచేసి చెప్తే వినపడదు అంబేద్కర్ గారికి పూలమాల వేస్తున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు సభా ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండను వేస్తున్నారు ఆ వేసిన వెంటనే వారు వేదిక మీదకి వస్తారు వేదిక మీదకి వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఈ రోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల మున్సిపల్ ను అభివృద్ధి పదంలో నడిపించడానికి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తామన్న రకంగా ఈ రోజు సిరిసిల్ల ప్రజానీకాన్ని దిశానిర్దేశం చేసి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను మున్సిపల్ పైన ఎగిరేయడానికి మనం ఏ రకమైన వ్యూహాలను తీసుకుంటామో వారు మీకు వివరిస్తారు అదే రకంగా రానున్న రోజుల్లో సిరిసిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడే విధంగా వారు చేసిన దిశానిర్దేశంతో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్న అభ్యర్థులు కాక ఎవరైనా కిందికి దిగాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి కిందికి దిగాలి ఓన్లీ అభ్యర్థులు ఉండాలి మీరందరూ ఓన్లీ అభ్యర్థులే ఉండాలి వారు వేదిక మీదకి వస్తున్నారు భారత్ మాతా కీ బోలో భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నితిన్ నబీర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నితిన్ నబీర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి పండిట్ సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పండిట్ సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై అందరు వెనక జరగండి దయచేసి అభ్యర్థులు కాగా మిగతా వాళ్ళందరూ పక్క జరగాల దయచేసి ఒక సైడ్కి ఉండండి అబ్బా బోలో భారత్ మాతా కీ జరగండి
అందరు పక్క జరగాల. ప్రజలను ఉద్దేశించి అందరు వెనకాల జరగండి. దయచేసి అందరు వెనకాల జరగండి. అందరు దయచేసి వెనకాల జరగాల. 39 వార్డుల అభ్యర్థులు మాత్రమే ఇక్కడ ఉండాలా. దయచేసి అభ్యర్థులు అందరూ వేదిక మీద ఉండాలా. కొంచెం లోపల జరగండి అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ప్రజానీకాన్ని ఈ మున్సిపల్ యొక్క అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మనందరికీ ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెడదామనే లక్ష్యంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని, అదే రకంగా ఇక్కడ మున్సిపల్లో 10 సంవత్సరాలకెళ్ళి మున్సిపల్లో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మరి అవినీతి అక్రమాలకు అడ్డాగా తయారైంది. మరి ఈరోజు మున్సిపల్లో ఎక్కడ నిర్మాణాలు చేయాలన్నా, ఇంటిని నిర్మించుకోవాలన్నా, ఏ రకమైన నిర్మాణాలు చేసుకోవాలన్నా, ఏ రకమైన చేసుకోవాలన్నా అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి కౌన్సిలర్ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వ్యక్తిని పెట్టి పర్మిషన్ తీసుకునే వాళ్ళను ఆటంకాలు పెట్టి వాళ్ళందరినీ సెటిల్మెంట్ కింద డబ్బులు వసూలు చేసిదే తప్ప నీతి నిజాయితీ అయిన పాలన లేకుండా పోయింది. ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్లో అవినీతి పేరుకుపోయింది. అదే రకంగా కరీంనగర్, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే వాళ్ళ ముఖ్యమంత్రి మా దగ్గర డబ్బులు లేవు, మేము అభివృద్ధి చేసే పరిస్థితుల్లో లేమన్నారు కనుక వీటన్నింటినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా బండి సంజయ్ కుమార్ గారిని కోరుతూ ఉన్నాం. ఈ పూర్తి జరగదని శిశువులకు ఏం గుర్తు అక్కమన్నది, ఏం గుర్తు ఇట్లా చేతులు ఎత్తున అమ్మవారికి పూజిస్తారు కదా, కమలపూర్ లక్ష్మమ్మ వారిదే కదా. ఈ పైసలు కావాలని అంతా మరి పైసలు కావాలి అన్నోళ్ళు 2 చేతులు ఇట్లకి తనాల పువ్వు చేతులు ఉన్నాయి, చేతులు ఏదో అనుకోరు. ఇక పువ్వు గిట్ట పైకెత్త ఏం గుర్తు వీళ్ళు అంటారు పైసలు రావు మీకు అని గట్టిగాను. ఏం గుర్తు మీరు చేతులు ఎత్తి అన్నారు అనుకో, మీ బీరువాలు ఉన్న పైసలు నగలు మొత్తం నాకు వస్తాయి. వాళ్ళ ఇట్లా అన్నారనుకో, మీరు ఇంటికి పోయేసరికి మీ బీరువాలలో త్రిజలో చూడండి పైసలు ఫుల్ ఉంటాయి. ఆయన లేకుండా తిట్టుకున్నారు, వట్టి అంటున్నాను నేను మళ్ళీ. అంతేనాక ఏం గుర్తు ఒక్కసారి ఎవరు చేతులు దించకుండా ఒక్క నిమిషం పెట్టి పైకెత్తారు. ఏం గుర్తు మరి ఇంత మంచిగా తెలుసు. మా వాళ్ళు జెండా పట్టుకొని కెమెరాల కట్టక గిట్లా ఉంటున్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. సకినాలు గట్టిగా తినట్టున్నారు, అందుకే గట్టిగా అంటున్నారు. ఉన్నాయి అక్కడ సకినాలు నెల్లూరులో పాటు ఉంటుంది. ఇక ఒకప్పుడు ఉండే సంక్రాంతి అంటే, అంతకుముందు సంక్రాంతి అంటే ఇంట్లో మొత్తం పిండి దంచుతుంటే పక్కింటికి సౌండ్ వస్తే వదనమ్మా సకినాలు చేస్తున్నావా అందరు. ఆ గల్లెలు అందరు కలిసి ఒక్కింట సకినాలు రోజుకొంటే సకినాలు చేస్తారు. ఇప్పుడు సకినాలు చేసుడు బంద్ చేసి కొనుక్కొస్తారు. ఎప్పుడు పడినప్పుడు సకినాలు బయట దొరుకుతున్నాయి. ఆ సంక్రాంతి పండుగకు విలువ లేకుండా అయిపోయింది. అందుకే ఇక ముగ్గులు వేసుకుండా బంద్ చేస్తారని చెప్పి ముగ్గుల పోటీలు పెడుతున్నాడు. మా అక్క చెప్పిన ఈసారి ముగ్గుల పోటీలు బంద్ చేయాలి, సకినాల పోటీలు పెట్టమని చెప్పి. ఇక అవునా కదా? ఎన్నికలు ఎప్పుడున్నాయి అక్క? ఎన్నికలు ఎప్పుడున్నాయి? మీ మొగోళ్ళు అనద్దే, మా అక్కలు అంటారు. మీ తత్వం ఎప్పుడున్నాయి అక్క ఎన్నికలు? ఎప్పుడున్నాయన్నా ఎన్నికలు? ఏ 11? మీరు మర్చిపోయి వచ్చే నెల 11 అంటారనుకో, మా వాళ్ళ కుప్పకు నెలతారు. ఈ నెల 11 ఎప్పుడు పోతారు ఓటేయడానికి? ఎప్పుడు పోతారు?
మంచిగా బ్యూటీ పార్లర్గా తయారైపోయారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు. మీరు వేసరికి మీ ఓటర్లు గుద్దుకుంటారు కదా, మన బతుకు బర్బాద్ అవుతుంది. అవునా కదా? పైసలు ఇస్తుర్రా ఇంత స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను వచ్చిపోయినా కదా, నేను వచ్చిపోయిన గ్యారంటీ రేపటి ఇక్కడ పెట్టింటే కదా అడ్డా ఇక్కడనే పెట్టిందంట. మాకు భయపడి ఇక్కడనే అడ్డబెట్టి ఓటుకు 5,000 ఇస్తా చెప్పి కేసీఆర్ కొడుకు ఇక్కడనే చుట్టూన్నాడు. తీసుకోండి, పక్క పైసలు మన పైసలే అవి, పక్క తీసుకోవాలి. అవునా కదా? బుద్ధులు మాత్రం అటు బుద్ధి అనుకో వేస్తారా? అటు వేస్తారా? అవి దొరికితే కొరికి చంపదంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకే అలా ఓటు అలాగే. ఇప్పుడు ఓటు ఎందుకు ఇంతకుముందు సరే నాకు ఓటేసారు, నాకు ఎంపీకి ఓటేసారు, నేను నిధులు పట్టుకొస్తున్నా, ఓకే దాన్ని ఏమన్నా చెప్తాను, లెక్క అంతా చెప్తాను, లెక్కంతా రాసుకొస్తా చెప్తా నేను. ఇప్పుడు బీఆర్ఎస్లకు మొన్నటిదాకా ఓటేసి మున్సిపల్ కౌన్సిల్లో గెలిపించారు. ఏమన్నా సిరిసిల్ల మీకు సమస్యలు మారినాయా? వర్షం పడితే ఆ శాంతినగరు, శ్రీనగర్ కాలనీ అవన్నీ కూడా ప్రగతి అవన్నీ కూడా వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది కదా. ఆ వాడ మునిగిపోయి పక్క పెట్టు, సాక్షాత్తు కలెక్టరేటే మునిగిపోయింది. కలెక్టరేట్ మునిగిపోతుంది అక్క, ఇల్లు మునిగిపోతుంది అంటే ఎప్పుడో ఘటన అయిపోయాయి. ఇక కలెక్టరేట్ మొన్న కట్టిన కలెక్టరేట్ మునిగిపోతే పాప మా కలెక్టర్ సాబ్ ఏం చేసిందంటే, అరే కలెక్టర్ మునిగిపోయింది కదా, పోవడానికి దారి లేదని చెప్పి ట్రాక్టర్లో వేడు. అది ఆ టీవీ వాళ్ళు చూపెట్టిన బిడ్డ నువ్వు నేను కలెక్టరేట్ కడితే నీళ్ళలో మునుక్కుంటూ పోవాలి కానీ ట్రాక్టర్లో పోతావు అని చెప్పి అదే కలెక్టర్ తీసి పడేసాడు. ఆ కలెక్టర్ మునుక్కుంటూ పోవాలట. ఇక్కడ కొత్త చెరువు ఉన్నది, కొత్త చెరువు పూడిక తీయలే, దానిలో పెద్ద ఐలాండ్ కడితే ఆ కొత్త చెరువుల నీళ్ళన్నీ సిరిసిల్లలో మొత్తం ముస్తులేవా. ఇక ఇంకోటక్క, మన ఇంట్లో మురుకు నీళ్ళు ఉంటాయి, డ్రైనేజీ నీళ్ళని ఒక మూల పెడతాం. దేశం మొత్తము సిటీలలో ఉన్న మురికి నీళ్ళన్నీ బయటికి పంపుతారు. మురికి నీటి శుద్ధి ప్లాంట్ అంటారు దాన్ని. ఆ బయటికి ఊరవతలు పంపుతారు. ఈయనకు ఎవరు తెలివిచ్చిండు, ఆయన తెలివి ఎక్కడదో అర్థం కానీ ఊళ్ళలో మురికి నీళ్ళని కనిపెట్టి సిరిసిల్ల కూడా వచ్చింది. మురికి నీళ్ళు బయటికి పోతాయా సిరిసిల్లకు వస్తాయా? చెప్పక బయటికి ఉన్నాయి, సిరిసిల్లకు రావన్నా. ఈరోజు కలిసి 14లో పెట్టిన 14 మొత్తం కప్పు వాసన. అవునా కదా? ఇవన్నీ కూడా ఇక నాశనం చేసిండు. ఇలా మళ్ళీ నేను ఏం చేస్తా అంటే పైసలు మొత్తం ఆ యొక్క మొత్తం పైసలు చేసిన. ఇక వస్త్ర పరిశ్రమ ఏడున్నది సిరిసిల్ల. మరి యారింటి పోయి ఏడబెట్టిండు విమలాలో పెట్టాడు. అంటే పుండు ఒకళ్ళతో మందు ఒకరు రాస్తాడు. తెలివి కది. యారింటి పోయి సిరిసిల్ల పెట్టాలన్నా విమలాలో పెట్టాడు. పోనీ ఎమ్లవాడలో కన్నా ఉపయోగం అంటే ఏ ఉపయోగం లేదు. ఈడ పెడితే ఆ కమిషన్ల దొబ్బితే సిరిసిల్లోలు ప్రశ్నిస్తారని చెప్పి ఆ కమిషన్ల దందా కోసం కిలోకు కమిషన్ తీసుకుంటే ఆడబెట్టి తీసుకుపోయి యారంటి పోయి ఈడుండాలా ఆడబెట్టిడు. ఆ అప్రైల్ పార్క్ ఉన్నది, అది 10 షెడ్లు వేసిరు, అది స్టార్ట్ అయ్యాలి. దాని ద్వారా కార్మికులకు ఓనర్ చేసే వర్క్ ఓనర్ అనే పథకాన్ని ఏం లేకుండా చేసి ఇలా నాశనం చేసిండు. 220 యూనిట్లు పనిచేయాలంటే దాదాపు మొత్తం అన్ని మూతపడ్డాయి. ఇలా కార్మికుల పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ షెడ్లు వేసారు, కనీసం ఎవరికి మగ్గాలు ఇవ్వాలి. దాని గురించి వాళ్ళు మోసం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాల కనీసం పట్టుకున్న పాపాన వాళ్ళే. ఇక చుట్టుపక్కల విలేజ్ ఉన్న గ్రామాలు ఈ సిరిసిల్లకే పైసలు గతిలేవురా బాబు అంటే ఆ 7 గ్రామాలను తీసుకొచ్చి మన అనగలిపారు. వాళ్ళకు పాపం ఎంత నష్టం జరుగుతుందంటే ఈజీఎస్ పైసలు గ్రామాలకు వస్తలు, ఉపాధి కూలి వేయింది వాళ్ళకు పన్నులు పెరిగినాయి. ఇలా కాంగ్రెస్ వచ్చి మేము గ్రామాలు చేస్తాం సిరిసిల్లగా తీసేస్తామన్నారు. 2 సంవత్సరాలు కనీసం వాళ్ళు తీసేలేని పరిస్థితి. ఇవన్నీ ఉన్నా కూడా కానీ లెక్క చెప్తా. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇవాళ 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అమృత్ పైసలు 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ స్వనిధి ఏం జమానత్ లేకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చినాం. 11,000 మందికి ఇచ్చినాం.
40,000 ఓటర్లుంటే 11,000 మందికి 10,000 రూపాయలు ఏ పూచికత్తులు లేకుండా ఇలా 21,52,00,000 రూపాయలు ఇవాళ ఇచ్చినాం. 44 లక్షల రూపాయలు స్వచ్ఛ భారత్ పైసలు తిరిగిచ్చినాం. ఇన్ని చెప్పుకుంటూ పోతే వరదల లెక్క నిధులు మేం తీసుకొస్తే సిరిసిల్ల మాత్రం వరదలతో మునిగిపోతున్నది. వరదల లెక్క పైసలు మేం తీసుకొచ్చినాం. ఇలా సిరిసిల్ల మాత్రం వరద నీటితో మునిగిపోతుందంటే ఈ పైసలు ఏరిపోయినాయి. బుక్ ఏదన్నా ఇవాళ బుక్ ఓటించిన మీకు పంపిస్తాం. మీ అందరికి మేమేం చేస్తాము, మోడీ పైసలు మోడీ ప్రభుత్వం ఏమేమి ఇచ్చిందో మొత్తం బాజాబ్తా ప్రింట్ తీసి ఇలా మీ ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి పంపిస్తున్నా. కేసీఆర్ కొడుకు కూడా పంపిస్తా, వస్తాడు. నేను వచ్చిపోయినాక ఆయన వస్తాడు. నువ్వు ఏం బిక్కినవని నీకు ఓటేయాలి. ఇలా కేసులు పెడుతున్నాక వీళ్ళందరూ వాళ్ళ మొక్కలు చూడక వీళ్ళు ఎవరైనా కబ్జాలు చేసేవాళ్ళకి ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఇసుక దందా చేసేవాళ్ళక ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ప్రజలను దోచుకునేవాళ్ళకి ఉన్నారా? వీళ్ళందరూ మా కోసం కష్టపడరక్క. వీళ్ళందరూ బండి సంజయ్కి ఓటయ్యన్నా, బండి సంజయ్కి ఓటయ్యాక మోడీ ప్రభుత్వానికి ఓటయ్యాక అని చెప్పి మీ ఇళ్ళలో వచ్చి మీ కాలు మొక్కిరక్క, మీ దండం పెట్టిరక్క. వీళ్ళందరూ నా కోసం పనిచేసిరక్క, పార్టీ కోసం పనిచేసిరక్క. వీళ్ళందరూ మీతో ఓటేస్తే ఇలా పైసలు నేను తీసుకొచ్చినాక ఇలా సిరిసిల్లకు ఇలా వాళ్ళే పోటీ చేస్తున్నాక ఇలా వాళ్ళ కోసం నేను వచ్చాక మీకు దండం పెట్టడానికి మీ ఓట్లు ఏమని వేడుకోవడానికి వీళ్ళందరి కోసం నేను వచ్చినాక ఒకసారి ఆలోచించాక ఇలా కేటీఆర్ ఎంత అరాచకం చేసినాక 2,40,000 ఇల్లు 2,40,000 ఇల్లు ఇస్తే ఈ సిరిసిల్లలో ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఒక్కరు చెప్పాక ఇల్లు వచ్చినాయని ఉద్యోగాలు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యలే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పోయి గొడవ చేసాక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టాక మీద. ఈ సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చిన, కేసీఆర్ అల్లుడు వచ్చిన, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరినీ లోపడేసినాక వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్ అప్పుడేమో పోలీస్ కేసులు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు. ఇంకా నన్ను వేధించుడు బంజాలని చెప్పిన నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను బాధ్యత ఈ కరీంనగర్ జిల్లాలో దేశం ధర్మం సమాజం అనే ఒక నినాదం కోరి ఈ పేద ప్రజల బతుకులు బాగు చేయడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా, కేసులు భరించినా, అరే కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాక నేను మీకోసం చెప్పండి చౌరస్తాకి వచ్చి, ఈ సిరిసిల్ల చౌరస్తాకి వచ్చి అంబేద్కర్ గారి కాళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంత సంపాదించినావు, నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడిపోసుకున్నాక లోపడేసిండు. 2 రోజులు 3 రోజులు లోపడేసిండు. ఇంత అరాచకమా? పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. ఏమైనా అభివృద్ధి చేసిండా అంటే ఏం చేయలే. 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను పోయినాక మళ్ళీ వస్తాడు, రేపు మళ్ళీ వస్తారు. బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ చేసి తిట్టినవనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి నేను వస్తా. నీ బండారం మొత్తం బయట పడతా. నీ రాజకీయ బతికేందో, నీ రాజకీయ భవిష్యత్ ఏందో చలో ఈ సిరిసిల్ల గడ్డ వేగ తెలుసుకుందాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు. నా సవాల్ స్వీకరించు. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే, నేను ఇక్కడ ఎంపీని. ఇలా నీకంటే ఎక్కువ ఓట్లు నాకేసారు ప్రజలు. భారతీయ జనతా పార్టీలో విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారిలో విశ్వాసం ఉంది కాబట్టి నన్ను 2,20,000 మెజార్టీతో గెలిపించారు. అక్క మొన్నగా వర్షం వచ్చి అరే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వస్త్ర కార్మికులు కష్టాల్లో ఉన్నారు, పేదలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చి మీ పేదల ఇబ్బందిని చూసింది అక్క ఎప్పుడన్నా? మొన్న గాలి ఆ వర్షాలు వస్తే 2 రోజులు అక్క పాపం 2 రోజులు పేదలు నీళ్ళలో మునిగిపోతే ఈ కేసీఆర్ కొరకు పోటీగాడే కదా. మా అయ్య ముఖ్యమంత్రి అని చెప్తావు కదా. వాళ్ళని కాపాడే సోయి లేని మూర్ఖుని నువ్వు
నేను వట్కచ్చక హెలికాప్టర్ వట్కొచ్చి వరదల్లో ఉన్నలను తీసుకుపోయి కాపాడింది నేనక. గిన్ని చేస్తే బండి సంజయ్ ఏం చేసిడు? నీ కన్ను దొబ్బిపోతే నేనేం చేయాలి? పోయి నేను చూస్తే ఏం చేయాలి? నాకు బూతులు రావు. నాకు కేసీఆర్ కొడుకులక బూతులు రావు. నాకు మాటలు వస్తాయి, మంచిగా మాట తప్ప నీ లెక్క అహంకారం లేదు. ఇప్పటికీ గదే అహంకారం. వాళ్ళ కార్యకర్తలు లొల్లి పెట్టినట్టున్నా, అరే బండి సంజయ్ వాళ్ళ కార్యకర్తల కోసం కష్టపడుతున్నాడు, వాళ్ళ కార్యకర్తలను గెలిపేయడానికి కష్టపడుతున్నాడు. ఆయన గెలిపించిన కార్యకర్తలకు అన్ని రకాలు అరుచుకుంటున్నాడు. నువ్వేం సార్ గెలిచాక లాభపత్త లేకుండా వేయవు. నీకోసం ఓటేస్తే మా కార్యకర్తలకు ఏం జరిగింది సార్? మనం లొల్లి పెట్టినట. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీకు బీఆర్ఎస్ లో అన్యాయం చేస్తే రండి, మీ వెనుకల కూడా బండి సంజయ్ ఉంటాడు, మీ వెనుకల కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటాం. మీకు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని కేటీఆర్ కాపాడు. ఆయన హైదరాబాద్ కే పరిమితం. నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయడట, హైదరాబాద్ లో పోటీ చేస్తాడట. అందుకే ఈ ఖర్చు తగ్గించిండు. అయినా అక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడ చేస్తాడు? నా ఘర్కా నా ఘాట్కా. వాళ్ళు ఇక్కడ లేరు, ఢిల్లీలో లేరు. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఈ 2 సంవత్సరాలు మీకేమైనా చేసిరా? కాంగ్రెస్ వాళ్ళు మీకు 2500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిరాక ఓట్లు వేసిన గుద్దిరిగా గట్టిగా. మరి 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చారు. తులం బంగారం బంగారం పెట్టుదాగట. నీకు బంగారం ఇచ్చుడు మర్చిపోరి. పొంగ కొంగులు మంచిగా అప్పుడు ఉత్కపోతారు. వాళ్ళు ఇచ్చుడు ఓను ఆయన గుంజుకపోకూడదు దాదాలు. తులం బంగారం ఇస్తారు. ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి మీ పిల్లలకు స్కూటీ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకున్నారా? ఒక్క పైసా ఇచ్చిర్రా? మరి కాంగ్రెస్ లోకి ఎందుకు ఓటేయాలక? ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నది. ఎవరన్నారు? మరి ముఖ్యమంత్రి దగ్గరనే పైసలు లేకుంటే మరి సిరిసిలకు పైసలు బీఆర్ఎస్ కూడా ఇయ్యలేరు. వాళ్ళ ప్రభుత్వం లేదు, ఉన్నప్పుడు ఇయ్యలే, ఇప్పుడు ఇద్దామన్నా లేదు. మరి ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు. మరి సిరిసిల్ల అభివృద్ధికి పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇస్తాడక. నేను తీసుకొస్తా. మీరు మున్సిపాలిటీలో మనకు ఓటు వేయకున్నా కూడా ఇలా ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా. నాకు 3 సార్లు చెప్పిండక, ఏ బండి సంజయ్ సిరిసిల్ల ఓటర్లకు చెప్పు, ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పని చెప్పు, పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు. సిరిసిల్ల సంగతి ఏందో అభివృద్ధి ఏందో నేను చూసుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పాక కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి మున్సిపాలిటీని గెలిపిమని చెప్పు. బండి సంజయ్ నీకు కేంద్ర మంత్రి ఇచ్చినా నువ్వు గెలిపించుకోరా, నా ముంగట నిలబడు. పైసలు ఎట్లా నేను చూస్తా, నీకు పక్కా పైసలు ఇస్తాడక్క. ఇలా మోడీ దగ్గరకు పోయి నేను లొల్లి పెట్టానా లేదా? అడిగానా లేదా? మీకు ఇల్లు రావాలా లేదా? మీకు సిరిసిల్ల అభివృద్ధి చెందానా లేదా? చేయలేదా? రోడ్లు కావాలా లేదా? మోరీలు కట్టానా లేదా? పార్కులు అభివృద్ధి చేయలేదా? కరీంనగర్ చూడరక్క, కరీంనగర్ ఎట్లా తయారు చేస్తలేదు? కరీంనగర్ మొత్తం అందంగా తీర్చిదిద్దురా. ఇలా చేద్దామంటే చేయలేదక్క. 5 సంవత్సరాలు కేసీఆర్ కొడుకు. అరే లెటర్ తీయరు. సరే పైసలు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకొస్తా, నాకు పేరు రాదు, నీకు పేరు వస్తాడు. పేరు కూడా వెళ్తారా? అసలు చేసింది మేము, పేరు మాత్రం టక్క నేను లేనిది చూస్తాడు. కొబ్బరికాయ కొడతాడు, పీక్తాడు. కొబ్బరికాయ కొట్టుడు, పీకుడు. ఆయన పైసలు నమ్మించిన ఓట్లు వేసుకున్నాడు. నేను పైసలు తీసుకొస్తా అంటే తీసుకురానేవే. నువ్వు మేము ఇచ్చిన పైసలు మొత్తం అటు ఇటు పెడతావే. పేదలకు ఇవ్వాల్సిన పైసలు పేదలకు ఇవే. మళ్ళీ ఎన్నికలు రాగానే పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటావే. ఒక్కసారి ఎండ బాగా కొడుతుంది, తొందర ముగిస్తా, మళ్ళీ మీతో మాట్లాడతా. 11వ తారీఖు ఎన్నికలక్క. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు. పాపం ఇవాళ చూసినక్క, మీరు నన్ను పూర్తిగా గెలిపించారు. ఓటు పూర్తికి ఓటేసారు. అవునా కాదా? నేను పోయి వేరే పార్టీలో చేస్తే
మిమ్మల్ని మోసం చేసినట్ట కాదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు, ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో చేరలే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కండువలు వేసుకునేది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకునే కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారు చెప్తున్నా, సార్ నువ్వు నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేరది. ఇలా స్పీకర్ సార్కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను అనుకుంటే, ఎవరైతే ఫిరాయించిండ్రో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు, నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇవాళ గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇవాళ ప్రజలు నవ్వుకుంటారు, స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నాడు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా వివరిస్తారు. కానీ స్పీకర్ గారు మాత్రం ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని క్లీన్ చిట్ ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నవ్వుకొని చెప్తున్నారు తప్ప ఇవాళ స్పీకర్ యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తలేరు. ఇవాళ స్పీకర్ గారిని మళ్ళీ కోరుతున్నా, ఇవాళ ప్రజల్లో తిరగండి, ప్రజల్లో విచారణ చేయండి. నేను ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలను గల్లవట్టు అడగండి. మీరు ఏ పార్టీకి మేము ఓటేస్తే మీరు ఏ పార్టీకి పోయారు, ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు నిలదీయండి. మేము నిజాపూర్వక ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరితే ఆయన పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయించినాం. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి మా పార్టీలో చేరితే వాళ్ళతో రాజీనామా చేస్తాం. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు సిఎల్పిని మొత్తం బీఆర్ఎస్ లో చేసుకొని వాళ్ళు గద వేసారు, వీళ్ళు గద వేసారు. ఇలా చక్రం మొత్తం ఇలా న్యూస్ అంతా కూడా దాని మీద పోతుంది తప్ప మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఇలా ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామని చెప్పి ఎవరు అవసరక. అందుకే ఇలా పైసలు నేను తీసుకొస్తాక, పైసలు తీసుకొచ్చేది నేను, ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ఏమి అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇంతమంది మా వాళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరు చరిత్ర ఉందక్క. వీళ్ళందరికీ గెలిపేయక పువ్వుర్తి మీద ఓటేయండి. వీళ్ళందరితో ప్రమాణం చేస్తా. ఇప్పుడు మేము ముందట నిజాయితీగా పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, ఎక్కడ అవినీతికి పాల్పడమని చెప్పి వాళ్ళతోని మీ సమక్షంలో ప్రమాణం చేస్తా. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఈ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళ అభ్యర్థులతో ప్రమాణం చేసే దమ్ము ఉందని అడుగుతున్నా. మేము నిజాయితీగా మీ నిధులు బిగిస్తాం అక్క. మాకు ఓటేకుంటే మేము ఇచ్చిన పైసలు అటు ఇటు పోతున్నాయి అక్క. అది మీకు చెప్తారా, అభివృద్ధి అవుతుందా? మొత్తం నాయకులు మొత్తం దోసుకపోతున్నా. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి అవకాశం ఏంటి, సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి. సిరిసిల్ల అభివృద్ధి ఏందో, పేదల బతుకులు ఎట్లా బాగు చేయాలో మేము చూసుకుంటాం. మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, మీ ఓట్లే కాదక్క, మీ కుటుంబ సభ్యుల ఓట్లు, మీ బంధుమిత్రుల ఓట్లు, మీకు తెలిసిన వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నా అన్నా రండి. సిరిసిల్ల మొత్తం పువ్వు 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 అంటున్నారు. ఏ సర్వే ఇచ్చినా పువ్వు 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 అంటున్నారు. మేము కూడా పువ్వుర్తుకేస్తున్నాం, మీరు కూడా పువ్వుర్తుకేయండి అని చెప్పి అందరినీ పిలిపించి ఓట్లు వేయించండి అక్క. మా వాళ్ళని గెలిపించండి. మా వాళ్ళ దగ్గర పైసలు లేకపోవచ్చక్క, కొట్లాడే దమ్ముందక్క. మా వాళ్ళ దగ్గర పైసలు లేవకట, కానీ నిజాయితీ ఉందక్క. మా వాళ్ళ దగ్గర పైసలు లేవక, కానీ పైసలు రప్పించే దమ్ము మా వాళ్ళ దగ్గర ఉందక్క. ఆలోచించండి, ఎవరు కావాలన్నా
మేము ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం, పైసల గురించి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆలోచిస్తున్నాం. మీ బాగోగుల గురించి మేము ఆలోచిస్తున్నాం, అక్రమ దందాల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆలోచండి, సిరిసిల్ల అభివృద్ధి కావన్నా, ఈ చిల్లర రాజకీయాలు కావన్నా, ఈ మోడీ ఇచ్చిన నిధులు దారి మళ్లించే పార్టీ కావన్నా, ఒక్కసారి ఆలోచించి ఇలా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థులందరూ గెలిపించాల్సిందిగా మీకు 2 చేతులు జోడించి మొక్కుకుంటూ ధైర్యంగా ఓట్ చేయదక్కడండి. వేస్తారు కదా మరొక చేతులు కాదు పువ్వా ఇంత స్పందన ఉంటున్నా పువ్వన్నా పువ్వు కదా మీరు ఓట్లేలా ఓట్లు వేస్తారు కదా. ఒకసారి ప్రమాణం చేయించారా సంగపన్న అందరు చేతులు చేస్తారు. ఇప్పుడు అక్క ఇలా ప్రభుత్వం ఇయ్యలే, ఇలా 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల వదిలేతరక్క గవర్నమెంట్ స్కూల్లో పేదోళ్ళు చదువుకుంటారు. అవునా కాదా? ఇవాళ స్కూల్లో 10th క్లాస్ పిల్లలందరూ కూడా సైకిల్ ఇచ్చినా అందరికీ సైకిల్ ఇచ్చినాక 20,000 సైకిల్ ఇచ్చాను. 20,000 మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సైకిల్ ఇచ్చాక 10th క్లాస్ వరకు వాళ్ళకు ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టినాక కట్టినా 10వ తరగతి నాకు సైకిల్ ఇచ్చినా ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టాక ఇంకా చేస్తా మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి. ఇది మంచి అవకాశం, ఈ మంచి అవకాశం ఒక్కసారి చేయాల్సింది అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్క అందరు కూడా చేతులు ముందు పెట్టండి. అందరు కూడా అందరు అందరు కూడా ఒకసారి మీ పేర్లు చెప్పండి. మీ అందరి పేర్లు చెప్పండి. మీ పేర్లతో అనే నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం సిరిసిల్ల అభివృద్ధి కోసం పని చేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని నిరంతరం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పని చేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఫస్ట్ ఒకసారి కొంచెం ఫస్ట్ ఈ లైన్ వాళ్ళని తర్వాత మిగతా వద్దు లైన్ నిల్చోండి. ఓన్లీ అభ్యర్థులు మిగతా ఉండదు, ఓన్లీ అభ్యర్థులే. మళ్ళీ పిలుస్తాం, ఈ వెనక మేము పిలుస్తాం. కొంచెం లైన్ ఉండదు, మీ వెనక మళ్ళీ మేము పిలుస్తాం. ఫస్ట్ ముందు నిల్చోండి, ఫస్ట్ ఓన్లీ అభ్యర్థులు ఉండాలి. ముందు నిల్చోండి, మీ వెనక మిమ్మల్ని పిలుస్తామండి. This is
జై బజరంగు బలి